ఫ్రెండ్స్ మీకు ఆల్కహాల్ అంటే ఇష్టమా? అయితే ఈ వీడియో మీకోసమే. కమాన్ ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ దిస్ షో. ఇక్కడికి వెళ్ళినప్పుడు లోకల్ మందు రుచి చూడకుండా వెనుతిరగరు. మనసు కొంత సేద తీరటానికి చాలా మంది పర్యాటకాన్ని ఎంచుకుంటారు. తెలియని ప్రాంతాలకు వెళ్ళి అక్కడి కొత్త కొత్త అందాలను చూస్తూ ఉంటే మనసు తేలిక పడుతుందనడంలో రెండో మాటకు తావులేదు. ఇక అక్కడి వంటకాలను పానీయాలను రుచి చూస్తూ మనసును తేలికపరుచుకుంటాం. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో లభించే లోకల్ ఆల్కహాల్ గురించి తెలుసుకుందాం. మీరు భవిష్యత్తులో అక్కడికి వెళ్ళినప్పుడు రుచి చూడటం మర్చిపోకండి. ఫస్ట్, గోవా ఫేనీ. గోవాలో తయారయ్యే ఫేనీని గోడంబి పండుతో తయారు చేస్తారు. పోర్చుగీసు వారు ఈ గోడంబి పండును గోవాకు పరిచయం చేశారని చెబుతారు. అయితే ఆ పండు నుంచి ఆల్కహాల్ను తయారు చేయడం స్థానికులే నేర్చుకున్నారు. ఈ ఫేనీ కొంత స్ట్రాంగ్గా ఉంటుంది. గోవాకు వెళ్ళిన వారు ఈ మద్యాన్ని సేవించకుండా వెనుతిరగరు. నెక్స్ట్, రాజస్థాన్ కేసర్ కస్తూరి. రాజస్థాన్ కేసర్ మహారాజులకు ఎంతో ఇష్టమైన ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ను కేసరి, డ్రై ఫ్రూట్స్, బీరుతో పాటు మరికొన్ని మసాలా దినుసులను రంగరించి తయారు చేస్తారు. ఇది మొదట్లో రాజస్థాన్ రాజవంశీయులకు మాత్రమే లభ్యమయ్యేది. ప్రస్తుతం కొంత డబ్బును ఖర్చు పెడితే మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి వస్తుంది. నెక్స్ట్, కేరళ తాడి లేదా నీరా. దేవతల స్వర్గంగా పేరుగాంచిన కేరళ తనకంటూ విభిన్నమైన మద్యాన్ని తయారు చేసుకుంటూ ఈ విషయంలో మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఉంది. దీనిని తాడి అంటారు. కళ్ళు అని స్థానికంగా పిలుస్తారు. దీనిని కొబ్బరి చెట్టు నుంచి తయారు చేస్తారు. ఇది చాలా లైట్గా ఉంటుంది. ఫిష్ ఫ్రైతో చాలామంది ఈ మద్యాన్ని తీసుకోవడానికి ఇష్టపడతారు. నెక్స్ట్, సిక్కిం కోడోకో జెన్నార్. దీనిని రాగులతో పాటు మరికొన్ని చిరుధాన్యాలను వినియోగించి తయారు చేస్తారు. బాగా వేడిగా ఉన్న నీటిలోకి రాగులతో పాటు మరికొన్ని పదార్థాలను వినియోగించి దీనిని తయారు చేస్తారు. చాలామంది మధ్యాహ్న భోజనంలో ఈ కోడోకో జెన్నార్ను తీసుకుంటారు. ఈ మద్యాన్ని తాగి సిక్కిం అందాలను చూస్తూ ఉంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. నెక్స్ట్, జార్ఖండ్ హండిక్. బియ్యంతో ఈ మద్యాన్ని తయారు చేస్తారు. గిరిజనులు ఈ మద్యాన్ని ఎక్కువగా తయారు చేస్తుంటారు. జార్ఖండ్లో ఇంటికి వచ్చిన అతిథులకు ఈ మద్యాన్ని ఇవ్వకపోతే వారిని కించపరిచినట్లు అర్థం. అందువల్లే గిరిజనులతో సహా ఉన్నత స్థితిలో ఉన్నవారు కూడా ఈ మద్యాన్ని తమ ఇంట్లో ఉంచుకుంటారు. గిరిజనుల్లో ఈ మద్యాన్ని వరదక్షిణగా ఇచ్చే ఆచారం కూడా ఉంది. నెక్స్ట్, నాగాలాండ్ జుతో. ఈ జుతోను నాగాలాండ్లోని గిరిజనులు తయారు చేస్తారు. దీనిని కూడా బియ్యాన్ని వినియోగించి తయారు చేస్తారు. మొలకెత్తిన వరిని, నూకలను ఈ మద్యాన్ని తయారు చేయడానికి వినియోగిస్తారు. అనేక రోజుల పాటు ఈ వరిని, నూకలను పులియబెట్టడం ద్వారా వీటిని తయారు చేస్తారు. పులియబెట్టిన మద్యాన్ని వెదురు బొంగులో నిల్వ చేస్తారు. అందువల్లే ఎప్పుడు తాగినా తాగాలనిపిస్తుంది. నెక్స్ట్, త్రిపుర చువారాక్. త్రిపురలో బాగా పండే పైనాపిల్ నుంచి ఈ పానీయాన్ని తయారు చేస్తారు. పైనాపిల్తో పాటు బియ్యం, నూకలు, గోధుమ తదితర పదార్థాలను కలిపి దీనిని తయారు చేస్తారు. ఈ చువారాక్ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన పానీయం. విదేశీయులు త్రిపురకు వస్తే తప్పకుండా ఈ చువారాక్ను తాకి కానీ వెనుతిరగరు. చాలామంది తమ వెంట ఈ పానీయాన్ని విదేశాలకు కూడా తీసుకువెళతారు. నెక్స్ట్, మేఘాలయ కిడ్. బియ్యంతో తయారు చేసిన బీరే కియాత్ మేఘాలయాల్లో కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది. దీనిని కొన్ని వ్యాధులను నయం చేసే పానీయంగా అక్కడి వారు పేర్కొంటారు. కొంత స్ట్రాంగ్గా ఉంటుంది. అందువల్ల దీనిని తాగే మందులో కొంత నీటిని కలుపుకోవాలని సూచిస్తారు. స్థానిక ప్రభుత్వం కూడా ఈ మందు తాగడాన్ని ప్రోత్సహిస్తుంది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, మీకెప్పుడైనా వీలుంటే ఈ మందులన్నీ ఒకసారి రుచి చూసేసి రండి.